తెలుగు సినీ పరిశ్రమకు తన అసాధారణ ఫైట్లు కనువిందు చేసే డాన్స్లతో కమర్షియల్ పాఠాలు నేర్పిన మెగాస్టార్ చిరంజీవి ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. మరెన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. చిరంజీవి రాకముందు ఇండస్ట్రీ సాంకేతిక రంగాల్లో మాత్రమే ప్రయోగాలు చేసేది. కానీ చిరు ఎంట్రీ తరువాత మాత్రం డాన్సులు ఫైట్ల విషయంలోనూ ప్రయోగాలు మొదలయ్యాయి. ఇవి టాలీవుడ్ కు కమర్షియల్ హంగులు అద్దడంతో పాటు ప్రత్యేకంగా చిరంజీవి సినిమా అంటే రికార్డుల మోతే అన్న నానుడి సృష్టించాయి. టాలీవుడ్ లో చిరు సాధించిన రికార్డుల్ని ఓసారి చూద్దాం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 1970వ దశకంలో అడుగుపెట్టిన చిరంజీవి అప్పట్లో ఓ రికార్డు సృష్టిస్తారంటే లేదా తిరగరాస్తారంటే ఎవ్వరికీ నమ్మకం లేదు. లో ప్రొఫైల్ తో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ క్రమంలో పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. టాలీవుడ్ లోనే కాదు, ఏకంగా దక్షిణాది సినీ పరిశ్రమలోనే తనకంటూ కొన్ని రికార్డులు లిఖించుకున్నారు. ఓ దశలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ రికార్డులను చిరంజీవి అధిగమించారు. దీంతో అమితాబ్ తో చిరంజీవికి పోలిక కూడా మొదలైంది. చిరంజీవి సాధించిన రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యధిక డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమాల రికార్డు చిరంజీవి పేరిట నమోదైంది. చిరు నటించిన 32 డైరెక్ట్ సినిమాలు హైదరాబాద్ లో 100 రోజులు ఆడాయి. 1984లో రాష్ట్ర ప్రభుత్వం స్లాబ్ సిస్టమ్ ఆఫ్ టెక్నీషియన్ ను ప్రవేశపెట్టడానికి ముందు ఆ తర్వాత కూడా 7 డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమాల రికార్డు చిరంజీవిదే. అప్పట్లో చిరంజీవి సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు పలు రికార్డులు తిరగరాశాయి. ఓ ప్రాంతీయ భాషా నటుడిగా 1992లో ఒక్క సినిమాకు 1,25,00,000 రెమ్యూనరేషన్ తీసుకుని చిరంజీవి రికార్డు సృష్టించారు. ఘరానా మొగుడు సినిమాకు నిర్మాత దేవి వరప్రసాద్ ఈ మొత్తాన్ని చిరుకు రెమ్యూనరేషన్ గా చెల్లించారు. అప్పటి వరకు అత్యధిక రెమ్యూనరేషన్ రికార్డ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు మీద ఉంది. 1987లో అకాడమీ అవార్డ్స్ కు ఆహ్వానం లభించిన తొలి దక్షిణాది నటుడు చిరంజీవే. 2002లో ఆదాయ పన్ను చెల్లింపులోనూ చిరు రికార్డు సృష్టించారు. 1999 నుండి 2000 సంవత్సరానికి అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఆదాయపు పన్ను శాఖ చిరంజీవిని సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. The legendary actor has been honored with numerous coveted awards, including the Padma Bhushan, India's third highest civilian honor. My fame, my name, my charisma. 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ కేంద్ర ప్రభుత్వం నుండి 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్, 2022లో IFFI ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు పొందారు. ఏపీలో అత్యుత్తమ సినీ అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు 3 నంది అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 9 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా చిరంజీవికి లభించాయి. 2013లో CNN IBN మెగాస్టార్ ను భారత చలనచిత్ర ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తులలో ఒకరిగా గుర్తించింది.